ఎవరికైతే ఇంకొక విషయం కావాలనుకుంటాడో వాడికి ఆ ఎంగిలి పచ్చడి పడి వీడు ఇంకో ఎంగిలి పచ్చడి తీసుకోవాలి. ఒక విషయం కావాలన్నప్పుడు ఆ విషయానికి ఈ విషయానికి సంబంధించి ఆ ఉపాసన ఉండాలి. అంతేగాని ఇక్కడ ఓంకారం అనేది ఏదైతే ఉన్నదో ఓంకారం అనే ఉపాసన అకార ఉకార మకార మాత్రలుగా చెయ్యాలని చెప్పింది. అకారం అనేది ఏదైతే ఉన్నదో నేనింటిది అనే దానితో చేస్తే అది విషయత్యాగం చేస్తుంది, విషయత్యాగం చేస్తుంది. ఎందుకంటే అభిమానంతో కూడుకున్నవాడు, విషయాలతో పూర్తిగా అంటుబడినవాడు, అహమ్మమ అభిమానముతో కూడుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో అక్కడ విషయత్యాగం చేయలేనప్పుడు అకార ఉపాసన ఓంకార ఉపాసన చేస్తే విషయత్యాగం చేస్తుంది. విషయత్యాగం చేసినప్పుడు కుటుంబాలు దెబ్బతింటాయి. కుటుంబము ఏదైతే ఉన్నదో సంసారాన్ని పూర్తిగా త్యజించి సంసారంతో నాకు ఏమి పని, ఈ సంసార కిం ప్రజయ, ఈ యొక్క సంసారంతో నాకేమి పని అని సంసారాన్ని పూర్తిగా తృణప్రాయంగా వదిలిపెట్టిన వాడు అప్పుడు అలాంటి వాడు ఓంకారాన్ని చెయ్యాలి. సంసారాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టకుండా సంసారంలో ఉంటూ ఓం ఓం అని బాబా గారు చెప్పారు, ఇంకోటి చెప్పారంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క ఆ లోకేషణ విత్తేషణ పుత్తేషణ బ్రాహ్మణ ఆ వైదిక వేద సంప్రదాయంతో కూడుకుని ఆ కులాలకి తెలియదు కాబట్టి ఓంకారం అందరికీ సమానమని కొన్ని అందరికీ సమానం అవదు. అందువల్ల ఎవరైతే త్యాగం చేస్తారో అలాంటి త్యాగం చేసేవాళ్ళే ఈ ఓంకారాన్ని చేయాలి. లేకపోతే విషయం కుటుంబము దెబ్బతింటుంది అని అందం కారణం. ఎందుకంటే విషయాన్ని త్యాగం చేస్తుంది అది. అందువల్లే సన్యాసులకి ఇంకా వాళ్ళకి మనసులో చిన్న చిన్న వృత్తులు ఉండిపోయాయి అనుకోండి, విషయ వృత్తులు ఉంటే రోజు 12,000 జపం చేయాలంటారు. 12,000 జపం చేసి తర్వాత భిక్షాటనకి వెళ్ళాలని అని చెబుతారు. విశ్వేశ్వర స్మృతి రోజు 12,000 జపం చేసి అప్పుడు భిక్షాటన చేయాలని. 12,000 జపం చేయడం అంటే ఆ వృత్తులు కూడా తొలగిస్తుంది ఆ ఓంకారం. మనం తొలగించుకోలేము, ఆ పరమాత్మనే తొలగించాలి. అలాంటి వృత్తులు తొలగించడానికి ఓంకారం సరిపోతుంది కాబట్టి 12,000 జపం చేయాలి. అందువల్ల ఏవైతే వృత్తులు, ఏవైతే అభిమానాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ తొలగిస్తుంది, సంసారంలో అది ప్రమాదం అవుతుంది. అందువల్ల దాన్ని పూర్తిగా త్యాగం చేసి ఎవరైతే ఆ యొక్క పరమార్థాన్ని తెలుసుకుందాం అనుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే ఓంకారాన్ని వాళ్ళు ఈ పాదాలు, ఈ యొక్క మాత్రలు, వీటి యొక్క సామాన్యము, వీటన్నిటినీ చక్కగా స్పష్టంగా తెలుసుకుని తగు రీతిగా ఈ ఓంకారాన్ని వాళ్ళు ఉపాసిస్తూ ఉంటారు. ఆ ఉపాసించినప్పుడు అది బ్రహ్మ అని తెలుసుకుంటారు అని ఇక్కడ చెప్పడం. ఇక్కడ ఉపాసన అంటే ఏకాగ్రత అని అర్థం. ఉపాసన అంటే స్పష్టమైన అర్థం అంటే ఏకాగ్రత. ఉపవాసము, ఉప అంటే దగ్గరగా, వాసము నివసించుట. దేనికి దగ్గరగా? అకారానికి దగ్గరగా, ఉకారానికి దగ్గరగా, మకారానికి దగ్గరగా. అందువల్ల ఉపాసన అంటే పెద్ద పదం, తప్పుడు పదం ఇంటికి వాడారు అనుకోకూడదు. ఉపాసన అంటే వాళ్ళు అనుకున్న ఉపాసన కాదు. ఎందుకంటే అక్కడ ఓంకారాన్ని ఉపాసన చేయడం కుదరదు. ఓంకారం అనేది వాక్య కానీ ఆ వాక్కు యొక్క ఆలంబన చేసుకుని ఓం అనే అక్షరము చెప్పబడిందే కానీ ఓం అనే అక్షరానికి ప్రతీకగా వస్తువు ఏమీ లేదు. ఏదో అక్షరాన్ని అలా చూసి అక్షరాన్ని ఉపాసిద్దామంటే అక్షరము అక్కడ ఓం అనే అక్షరం ఏదైతుందో అది బ్రహ్మమా? ఓం అనే అక్షరానికి ఏదైతే తెలియబడుతుందో అది బ్రహ్మము. అంతే కదా? అది అభిధేయం, ఇది అభిధానం. అంతే కదా? అందువల్ల ఈ అభిధానం అనే దానికి అభిధేయమై బ్రహ్మమే తెలియబడుతుంది. అందులో అక్షరాన్ని చూస్తూ ఉపాసించడం కాదు, అక్షరాన్ని ఉపాసించడం కాదు, అక్షరం చేత ఏదైతే తెలియబడుతుందో అది బ్రహ్మము. అందులో అది ఉపాసన ఎలా కుదురుతుంది? ఉపాసన అంటే కర్తృతంత్రానికి కుదురుతుంది, వస్తుతంత్రానికి ఉపాసన ఎలా కుదురుతుంది? ఉపాసన వస్తుతంత్రానికి కుదరదు. అందులో ఇక్కడ వస్తుతంత్రంలో ఉపాసన అంటే ఏకాగ్రత, కర్తృతంత్రంలో ఉపాసన అంటే దాని యందు నిష్ఠ. ఆ విషయం రాముడు, కృష్ణుడు, శాలిగ్రామము, లేకపోతే ఇంకోటో దాని యందు నిష్ఠ. అక్కడ విషయం ఉంది, కానీ ఓంకారానికి విషయం లేదు. అవిషయమైన బ్రహ్మమే అక్కడ విషయం ఓంకారానికి. అవిషయమైన బ్రహ్మమే అక్కడ విషయమై ఉన్నది ఓంకారానికి. అందువల్ల తుర్యాన్ని తెలుసుకున్నప్పుడు అది తుర్యుడు కూడా కాదు అని కదా ప్రపంచోపశమం. అక్కడ శివం అద్వైతం అని చెప్పాడు. అందువల్ల అక్కడ తుర్యాన్ని తెలుసుకున్నప్పుడు లేకపోతే ఓంకారం యొక్క స్వరూపం అకార ఉకార మకారములు మూడు వివేకం చేత విశ్లేషంగా తెలుసుకుని ఎవడైతే ఓంకార స్వరూపాన్ని చక్కగా గుర్తిస్తాడో ఓంకారము నిజంగా
అక్కడ ఓంకారము కూడా కాదు. అమాత్రలు అన్నప్పుడు, మూడు మాత్రలు లేనప్పుడు ఓంకారం ఎలా వస్తుందండి? అకారాన్ని తొలగించి, ఉకారాన్ని తొలగించి, మకారాన్ని తొలగించి, ఆ మూడింటిని తొలగించినప్పుడు ఓంకారం ఎలా ఉంటుంది? అమాత్ర అయిపోయింది. అమాత్రం అయినప్పుడు అది బ్రహ్మమే అని, అది ఆ మాత్ర చేత కూడా తెలియబడదు, అది బ్రహ్మమే అని. అందులో ఓంకారము కూడా కానిది, ఆ బ్రహ్మమే అయినది, అద్వైత స్వరూపము. ఆ రకంగానే ప్రపంచోపశమమై ఉన్నది. సరిపోయిందా? ప్రపంచోపశమమై ఉన్నది. ఉపాస్యమాన ఓంకార బ్రహ్మ ప్రతిపత్తయే ఆలంబనీ భవతి. అందువల్ల ఇలా ఏకాగ్రతగా ఎవరైతే ఓంకారాన్ని ఉపాసిస్తూ ఉంటారో అది బ్రహ్మని, ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ స్వరూపమైన ఈ తానుని తెలుసుకోవడానికి ఆలంబనగా ఉన్నది. అది తెలుసుకోవడానికి ఆలంబనగా ఉన్నది, కానీ తెలియని తర్వాత ఈ ఆలంబన ఎందుకు? అది తెలిసిన తర్వాత తెలివి స్వరూపమే, ఎరుక స్వరూపమే, తాను స్వరూపమే నిలిచి ఉన్నప్పుడు ఏ ఆలంబన అక్కర్లేదు అన్నది. తథాచ వక్షతి, ఈ రకంగానే శృతులు ఇక్కడ కూడా చెప్పబోతున్నాడు. ఏమని? ఆశ్రమాః త్రివిధాః మాండుక్యకారిక 3:16. ఇందులోనే అద్వైత ప్రకరణంలో 16వ శ్లోకం చెప్పబడింది. కారిక ఆశ్రమాః త్రివిధాః, 3 రకాల ఆశ్రమాలు ఉన్నాయి ఓంకార ఉపాసన చేయడానికి అని. ఏమిటి? మంద, మధ్యమ, ఉత్తమ అనే దృష్టుల చేత అక్కడ ఉన్నాయని చెప్తాడు. మంద, మధ్యమ, ఉత్తమ అనే దృష్టుల చేత 3 ఆశ్రమాలు ఉన్నాయి అని, ఓంకారము వీళ్ళే ఉపాసించాలని చివరిలో ఎంత ఓంకారము చెప్పి చివరిలో అక్కడ విశ్లేషణగా చూపించాడు. ఈ ఓంకారము వివేకం చేత తెలుసుకోవాలి, వివేకంతో తెలుసుకున్నంత వరకు పర్వాలేదు. ఈ ఓంకార నిష్ఠ కావాలి అన్నప్పుడు అక్కడ సన్యాసం అనేది చాలా అవసరము. అయితే ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పాడు? మాత్ర మాత్రలు, అకార ఉకార మకారమనే మాత్రలు చెప్పి, అలాంటి అకార ఉకార మకారమనే మాత్రారహితమైన, అకార ఉకార మకారమనే మాత్రా విభాగరహితమైన, అలాగే అక్కడ అకార ఉకార మకారమనే అభిధాన అవిధేయం, అకారం అనే అభిధానం చేత జాగ్రత్త, ఉకారం అనే అభిధానం చేత స్వప్నము, అలాగే మకారం అనే అభిధానం చేత సుషుప్తి అని అభిధాన అభిధేయము రహితమైన, అలాగే ఇక్కడ అకార ఉకార మకారం అనే విభాగరహితమైన, అలాంటి విభాగాలు లేని ఓంకారము అనబడే దాన్ని ఇక్కడ పరమాత్మని తుర్యుడని, ఇక్కడ తుర్యుడని తెలుసుకున్నప్పుడు అక్కడ గతిపూర్వకమైనది లేదు అని చెప్పాడు కదా. మకారం దగ్గ అవి చెప్పినప్పుడు గతిపూర్వక అంటే అక్కడ గతిపూర్వకము లేదు అంటే అక్కడ అర్థం ఏమైంది? గతిపూర్వకంగా లేదు అంటే అక్కడే తెలియబడుతుందని కదా. అందుకని ఎక్కడికో ఎప్పుడో వెళ్ళి పొందాలని లేదు కదా. అక్కడ గౌడపాదాచార్యులు కూడా ఆ రకంగా చూపించలేదు. అక్కడే దగ్ధ్వా, మకారంలోనే దగ్ధ్వా చూపించాడు. అక్కడే దగ్ధం చూపించి అమాత్ర దగ్గరికి వచ్చాడు. అక్కడ దగ్ధం అయిన తర్వాత అమాత్ర దగ్గరికి వచ్చాడంటే సుషుప్తి దగ్గర దగ్ధం చేసుకోవాలి. దాన్ని వదిలిపెట్టి ఇంకో దగ్గరికి గతిపూర్వకంగా చెప్పలేదు కదా, గౌడపాదాచార్యులు చెప్పలేదు. అందువల్ల ఇక్కడ ఉన్న మంత్రంలో కూడా ఏం చెప్పాడు? ఆత్మానం యః వేద సంవిశత్య ఆత్మానం అని చెప్పాడు. అన్నప్పుడు ఆత్మగా ఆత్మలో ప్రవేశిస్తాడు అని అర్థం. దానికి స్పష్టంగా చెప్పాలంటే ఆత్మగా ఆత్మలో ప్రవేశిస్తాడు అంటే తానుగా తనలో ఉంటాడు, నిలిచి ఉంటాడు అని అర్థం. మన భాషలో చెప్పుకోవాలంటే తానుగా తనలో నిలిచి ఉంటాడు. అక్కడ వైదిక భాషలో చెప్పంటే ఆత్మగా ఆత్మై నిలిచి ఉంటాడు అని. తానుగా తనలో నిలిచి ఉంటాడు అని శృతి ఈ రకంగా చెప్పాడు కదా. అంటే అక్కడ నిలిచి ఉంటాడని చెప్పినప్పుడు అక్కడ గతిపూర్వకము అక్కడ నిషేధించాడు కదా, అక్కడ చూపించాడు కదా. అందువల్ల ఇక్కడ తెలుసుకుంటేనే వివేకము చేతనే అక్కడ విజ్ఞానం స్వరూపము అనుభవం తెలియబడుతుంది తప్ప దీనికి ఉపాసన లేదు, ధ్యానము లేదు. ఇది తెలుసుకున్న తర్వాత దీన్ని ఉపాసించడము లేదు, ధ్యానము లేదు. తెలుసుకున్న సమకాలంలోనే పాము తాడు అని తెలుసుకున్న సమకాలంలోనే ఇక్కడ
తాడు యొక్క జ్ఞానం ఎలాగైతే తెలియబడుతుందో అక్కడ అజ్ఞానం పాము యొక్క భ్రాంతి ఎలా తొలగిపోతుందో అని ఆ రకంగా ఇక్కడ అమాత్రంలో గతి లేదు అని చూపించాడు కదా. ఇక్కడ 23వ కారికలో అమాత్రలో గతి లేదు అని చూపించాడు, రాకపోకలు లేవు అని 23వ కారికలో చూపించాడు. అంటే ఆచార్యులు కూడా అక్కడ గతి అంటే రాకపోకలు లేవు అన్నట్టుగా చూపించారు. నాకు కళ్ళు కనిపించాడు. ఆ రకంగా 29వ కారికలో అతడే ముని అని కదా చూపించాడు. 29వ కారికలో అతడే ముని అన్నప్పుడు అక్కడ ఏమన్నాడు? ఆత్మయందే స్థితమై ఉన్నవాడు కదా. ముని అంటే ఆత్మయందే స్థితమై ఉన్నవాడు అని. అంటే అక్కడ ఏం చెప్పాడు? మకారానికి మునిత్వ రూపమైన ఫలాన్ని చూపించాడు. ఇదల్ల దాన్ని మననం చేస్తున్నాడు. ఇక్కడ ఎంత టెక్నిక్ వర్డ్స్ అంటే మునిత్వ రూపమైన ఫలాన్ని చూపించాడు. మొదటి దానికి ఏం చూపించాడు? అక్కడ సర్వకామాలు పొందుతాడు అకారాన్ని తెలుసుకుంటే అన్నాడు. రెండో దాంట్లో ఏం చెప్పాడు? ఆ అబ్రహ్మవిత్తు ఆ కులంలో పుట్టాడు అని చెప్పాడు. మకారం దగ్గరికి వచ్చేసరికి సుషుప్తి మకారం దగ్గరికి ఏం చెప్పాడు? అక్కడ మునిత్వంగా నిలబడతాడు. ఏ ఫలాన్ని అదే ఫలం చెప్పాడు. ఏ ఫలాన్ని కోరడని, ఏ ఫలాన్ని కోరడం మునిత్వంగా ఉన్నట్ట. ముని అంటే ఏమన్నాడు? మననాత్ అన్నాడు. అంటే దగ్ధ్వా అని చెప్పి అక్కడ మకారమని అక్కడ కారణత్వము ప్రాజ్ఞత్వము అనే ఆ యొక్క భావము ఏదైతే ఉందో ఆ భావము అగ్రహణం అనే భావం ఏదైతే ఉందో అది దగ్ధ్వా అక్కడ దహింప చేసుకుని మననాత్ మననం చేస్తాడు. ఏం చేస్తాడు మననం? అక్కడ దహింపబడగా మకారం అనే అది దహింపబడగా ఏం చేస్తాడు? తుర్యాన్నే తుర్యం అక్కడే తుర్యాన్ని పొందుతాడు. అదే అక్కడ మననం. దగ్ధ్వా దగ్ధమైన తర్వాత ఏం చేస్తాడు? తానెవరు? మకారం అనే అగ్రహణము తొలగిపోయింది వివేకం చేత. తొలగిన సమకాలంలోనే ప్రపంచోపశమం శివం అద్వైతం అని చక్కగా మననం చేస్తాడు అని అర్థం. ఇంకేంటి మనం దగ్ధమైన తర్వాత మనం చేస్తాడు. పోయిందని దగ్ధమైన తర్వాత ఎవడైనా ఏం మనం చేస్తాడు? నెక్స్ట్ ఇంకా రాబోయే భవిష్యత్తును ఆలోచిస్తాడు. భవిష్యత్తు అక్కడ ఏంటి? తన స్వరూపము అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ అని అక్కడ చూపించాడు. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మీరు చెప్పినట్టు ఏకాదశి నాడే అయింది తురియం. గంగాసం కట్టారా? అదండి అయ్యా ఏకాదశి వెళ్ళండి. అప్పారాన్ని ఏమన్నా దగ్గర పెట్టినానండి. కొంచెం లోతుగా ఉంది, అందుకనే కొంచెం లోతుగా ఉంది. అప్పారాన్ని ఏమన్నా తీసుకున్నానండి. వాడికి వేత అది వచ్చి కొంచెం ఇబ్బంది అయితే ఇబ్బంది గొప్పలు అవుతాడు.